Hello everyone, you are in Shivani Talks. In last video, I already mentioned Yadadri series start చేద్దాం అనుకుంటున్నాను అండ్ హియర్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ యాదగిరి గుట్ట హిస్టరీ. మన యాదాద్రి హిస్టరీ తెలుసుకునే ప్రాసెస్లోనే ఐ ఫెల్ట్ ఇన్ డివోషన్. ఈ యాదగిరి గుట్ట తెలంగాణలోని అత్యంత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అని మనందరికీ తెలిసిందే. యాదాద్రి హిస్టరీ డీటెయిల్డ్గా రామాయణంలో వాల్మీకి గారు అద్భుతంగా వర్ణించారు. పూర్వం యాదర్శి అనే మహర్షికి లక్ష్మీ నరసింహస్వామిపై అపార భక్తితో స్వామివారిని నిజంగా చూడాలనే గొప్ప సంకల్పంతో అండ్ కలియుగాన్ని కాపాడే దైవంగా భావించి లోక కళ్యాణం కోసం ఘోర తపస్సుతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యక్షమయ్యేలా చేశారు. ఇలా తపస్సు చేయమనే సలహా మన ఆంజనేయుల వారే ఇచ్చారంట. అందుకే యాదాద్రికి వెళ్ళగానే మనం ఫస్ట్ దర్శించుకునేది ఆంజనేయున్నే. వై? బికాస్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఆ యాదగిరి గుట్టకి ద్వారపాలకుడు ఆంజనేయుడే. దాంతో లక్ష్మీదేవితో పాటు నరసింహస్వామి కరుణించగా స్వామిని శాంత స్వరూపంతో ఆ కొండపైన వెలిసిపోమని యాదర్శి కోరుతారు. ఇదంతా అయిపోయాక అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు లక్ష్మీ సమేతంగా కొలువై ఉన్నాక కొన్ని రోజులకి యాదర్శికి లక్ష్మీ నరసింహస్వామిని వేరువేరు రూపాల్లో చూడాలని ఒక కోరిక పుడుతుంది. అది నిజం చేసుకోవాలి, ఎలాగైనా స్వాముల వారిని ఇక్కడ వేరువేరు రూపాల్లో అందరూ దర్శించుకునేలా చేయాలి, ఈ లోకాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మళ్ళీ ఘోర తపస్సు స్టార్ట్ చేస్తాడు. మరి ఆ తపస్సు కరుణించి స్వాముల వారు కరుణించారా, ఆయనకి ప్రత్యక్షం అయ్యారా లేదా తెలుసుకోవాలంటే యు మస్ట్ వాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఆల్.